నమస్తే వెల్కమ్ టు విత్డ్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా బాపట్లలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పర్యటన జిల్లా అభివృద్ధి కోసం బాపట్లలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడి వైసీపీ మంత్రులపై మండిపడ్డ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి కేసులు వేసినట్లు ఆధారాలు చూపించాలని సవాల్ పొన్నూరు పట్టణంలో క్షణికావేశంలో భార్య ప్రాణాన్ని బలి తీసుకున్న భర్త సంసారానికి సహకరించడం లేదని గొంతు నిలిమి హత్య మానవత్వం చాటుకున్న హోంమంత్రి మేకతోటి సుచరిత తాడేపల్లి కరకట్టపై రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని కాన్వాయ్లో ఆసుపత్రికి తరలింపు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి జవహర్ మీడియా సమావేశం భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచన ఇక డీటెయిల్ చూస్తే గుంటూరు జిల్లా బాపట్లలోని ఏపీఎస్ఆర్టీసీ డిపో గ్యారేజ్లో డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ను బాపట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. అనంతరం డ్రైవింగ్ ట్రైనింగ్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేసే క్రమంలో జిల్లాలో అభివృద్ధి కోసం బాపట్లలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటుగా మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, పట్టణ డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ అశోక్ కుమార్, ఆర్టీసీ అధికారులు కె రాజశేఖర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ట్రైనింగ్ పొందబోతున్నటువంటి ఔత్సాహిక డ్రైవర్లకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారం, విలేకరికి నా నమస్కారం. బస్సుల రేషన్లో చూస్తే డ్రైవర్స్ కొరత చాలా ఉందన్న విషయం వాస్తవం. దాన్ని గమనించినటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి పార్లమెంటు కేంద్రంలో ఒక డ్రైవింగ్ స్కూల్ ఉన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు మన పాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 3 పార్లమెంటు కేంద్రాలు, ఒకటి బాపట్ల, గుంటూరు, నర్సరావుపేట, 3 పార్లమెంటు కేంద్రాల్లో కూడా ఈరోజు పెట్టడం, దానికి రాబోయేటువంటి రోజుల్లో మనం పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఒక జిల్లా కేంద్రంగా ఏర్పడబోయేటువంటి బాపట్లకి ఏ రకంగా జిల్లా కోర్టు వచ్చిందో, ఏ రకంగా జిల్లా హాస్పిటల్ వచ్చిందో, ఆ రకంగానే జిల్లా కేంద్రంగా వచ్చినటువంటి క్రమంలో ఒక ట్రైనింగ్ స్కూల్ కూడా ఈరోజు బాపట్లలో రావడం చాలా సంతోషించే. మనం ఎన్నోసార్లు బయటకు కలుస్తున్నాం. ఈ రాష్ట్రం విడిపోకూడదని అందరూ కలిసి 5 గంటలకు ఎన్నో ఉద్యమాలు చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఎన్నో సందర్భాల్లో కలుసుకుంటూ ఉన్నాం. బాపట్ల డిపోని మరి ఒక పాజిటివ్ సైడ్ తీసుకురావాలని, ప్రాఫిట్లోకి తీసుకురావాలని ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుతున్న విషయాలు గుర్తున్నాయి. ఈరోజు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంగా బాపట్లలో డ్రైవింగ్ స్కూల్ని ప్రభుత్వం నిర్ణయించి ఇక్కడ అవకాశం కల్పించిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ మంత్రులకు సవాల్ విసిరారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని, కోర్టులో కేసులు వేసి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చేస్తున్నారని వైసీపీ మంత్రులు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీకి చెందిన ఏ ఒక్క సభ్యుడైనా కోర్టుకు వెళ్లి కేసులు వేసినట్లు ఆధారాలు చూపించాలని అచ్చెన్న సవాల్ చేశారు. ఎస్సీ ఎస్టీల భూములను ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకుందని, దీంతో వాళ్ళు కోర్టుకు వెళ్లారని ఆయన తెలిపారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని అన్నారు. వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలతో ప్రభుత్వం కేసులు వేయించిందని, ఆ ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడే ధైర్యం మంత్రులకు లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చాలా సమస్యలు ఉన్నాయని, ఇవన్నీ సీఎంకు చెప్పే శక్తి లేక టీడీపీపై విమర్శలు చేస్తున్నారని, ఇళ్ల పట్టాలను టీడీపీ అడ్డుకుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం కావాలే ఇళ్ల పట్టాలను ఇవ్వడం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఆ రోజు యూనిట్ ఛార్జ్ 25,000 పెట్టి చాలా ఇల్లు మంజూరు చేశారు.
ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా శాచురేషన్ మోడ్ నా హయాంలో రాష్ట్రంలో ఒక పూరి గుడిచి కూడా ఉండకూడదు, ప్రతి ఒక్కడికి శాశ్వతమైనటువంటి గృహం ఉండాలనే ఉద్దేశంతో ఆ 5 సంవత్సరాలు గృహ నిర్మాణ సంస్థని ఒక అవినీతి సంస్థగా తయారు చేశారు. గృహాలు పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గృహాలు కూడా అవగాహన లేకుండా, గృహం అంటే ఏదో పేరుకు గృహం కాదు, భార్య పిల్లలు యజమాని ఉండడానికి గృహం నిర్మించాలి. మీరే విశాఖపట్నంలో చూశారు, హైవేకి అటు ఇటు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రదేశాల్లో ఇల్లు నిర్మించారు. ఆ ఇంటిలో నాలాగా పొడుగున్నటువంటి కుటుంబం ఉంటే సరిగా పడుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇల్లు నిర్మించారు. ఇళ్ళన్నీ కూడా వృధాగా పడిపోయాయి. అయితే 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టి 2 లక్షల రూపాయలు వ్యయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చెప్పి నినాదం ఇచ్చి ప్రజల సహకారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి అనేక సమస్యలు ఉన్నాయి. కొత్త రాష్ట్రం వచ్చింది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి సమస్యలున్నా సరే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారు. తీసుకొని 5 సంవత్సరాల్లో చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వం మంజూరు చేయని విధంగా 2014 నుంచి 2019 వరకు 20 లక్షల ఇల్లు రాష్ట్రంలో మంజూరు చేసిన సంగతిని రాష్ట్ర ప్రజలకి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. 20 లక్షల ఇల్లు మంజూరు చేసి, ఇల్లంటే ఒకే రోజు పూర్తయినటువంటి అంశం కాదు. ఇల్లు కొంతమంది తొందరగా కడతారు, కొంతమంది ఆలస్యంగా కడతారు. ఇది ఒక నిరంతరమైనటువంటి కార్యక్రమం. అయినా సరే ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు క్షణికావేశంలో భార్య నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న భర్తను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన ఘటన గుంటూరు జిల్లా నిడుబ్రోలు 14వ వార్డులో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు 14వ వార్డులో గత నెల 31వ తేదీ అర్ధరాత్రి సంతోష్ కుమారి అనే వివాహితను ఆమె భర్త సురేష్ బాబు క్షణికావేశంలో గొంతు నిలిమి హత్య చేశాడు. ఈ ఘటనలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారించగా కట్టుకున్న భర్త సంసారానికి సహకరించడం లేదని ఆవేశంతో మద్యం మత్తులో హత్య చేసినట్లుగా విచారణలో తేలిందని బాపట్ల డీఎస్పీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ హత్య కేసులో నిందితుడు సురేష్ బాబును అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పెళ్ళి వాళ్ళకి ఆగస్టు 10న ఈ సంవత్సరం ఆగస్టు 10న వివాహం అయింది. కాపురానికి అక్టోబర్ 17వ తారీఖున భర్త దగ్గర కాపురానికి వచ్చింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో సంతోష్ కుమారి, ఆమె భర్త సురేష్ ఇద్దరు కాపురాన్ని చేస్తున్నారు. ఇద్దరు బాగానే ఉండాలని చెప్పి వాళ్ళ మదర్ కూడా 2 రోజుల క్రితం వచ్చి వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఎవరైతే సంతోష్ కుమార్ భర్త సురేష్ వాడికి కొంచెం తాగుడు అలవాట్లు ఉన్నాయి. ఆ రోజు తాగి రావడం, ఆ ఇంట్లో నైటు తాగి ఉండడం వలన అమ్మాయి అతనితో సంసారానికి నిరాకరించడం జరిగింది. ఆ నిరాకరించిన దాంతో అతను తాగి ఉన్న దానిలో అమ్మాయిని అతనితో రావడానికి ఇష్టపడలేదని ఆ అమ్మాయితో గొడవ పడటం, ఆ అమ్మాయి అలిగి వేరే ఇంట్లో కొనుక్కోవడం చేసే దీనికి అమ్మాయి కూడా చేతి మీద ఘాట్లు కూడా వేసుకోవడం జరిగింది. అయితే వీడు అమ్మాయి నిరాకరిస్తుంది, నన్ను నిర్లక్ష్యం చేస్తుందని వచ్చిన కాడి నుంచి కూడా అమ్మాయి బాగా మంచి స్టూడెంట్, విద్యార్థి, బాగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ మంచి మార్కులు వచ్చిందని చెప్పి అన్నారు. అమ్మాయి చదువుకోవాలని ఇష్టంతో భర్తతో సరిగా ఆ అబ్బాయితో సరిగా ఉండట్లేదనే కోపంతో వాడు ఆ రోజు అమ్మాయి అతనితో సహకరించలేదని ఆ కోపంతో ఆ అమ్మాయికి కింద పనుకున్న అమ్మాయిని కర్ర ముక్కతోటి గొంతు మీద నొక్కడం జరిగింది.
అయితే నొక్కటంలో ఆ అమ్మాయి కాళ్ళు తేలేసి అపస్మార స్థితిలోకి వెళ్తాం. వెంటనే ఆ అమ్మాయిని మంచం మీద వనుకోబెట్టి ఆ ఇంటి పక్కన వాళ్ళని, ఇంటి బయట తమ్ముడు ఉన్నాడు, వాళ్ళందరినీ తీసుకొని ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా కబురు చేశారు. అయితే వాళ్ళకి ఈ విషయం చెప్పలా, ఇట్లా చనిపోయింది అని చెప్పలేదు. అమ్మాయి గురేసుకొని ఉంటుంది, లేకపోతే ఎలా చనిపోయిందో తెలియదు, కింద పడిపోయింది అని చెప్పడం జరిగింది. దాశాడు. తర్వాత మా దర్యాప్తులో భాగంగా అతను భార్యని అతనితో సంసారానికి అమ్మాయి ఆ రోజు ఇష్టపడలేదనే కోపంలో ఆ అమ్మాయిని గొంతు మీద కర్ర పెట్టి వతటం, ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. దురదృష్టం, అమ్మాయి పెళ్ళై 3 నెలల కాలంలోనే అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆ కేసులో నిందితుడు ముద్దాయి భర్త అయిన అతన్ని సురేష్ని మా సిఐ గారు ఈరోజు రాత్రి అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టుకు హాజరు పెడుతున్నాం. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మంచి శిక్ష పడాలా. చిన్న చిన్న కారణాలు, ఆవేశం, ఆ చిన్న కారణంతో ఆ రోజు క్షణిక ఆవేశంలో అతను చేశాడు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఉన్నాయి, ఇలా తాగుడు అలవాటు వలన ఇది జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇలాంటి కేసుల్లో ముద్దాలకి కఠినంగా శిక్ష పడాలని మేము కేసులో కూడా శిక్ష పడే విధంగా మేము పోలీసులు చర్య తీసుకున్నాం. దర్యాప్తులో అతను విచారిస్తే అతను ఈ విధంగా జరిగిందని తెలిసింది. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో నూతన ధర్మకర్తలి మండల సభ్యుడిగా చిన్నముష్టూరుకు చెందిన ఈగ బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వై ప్రణయ్ రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ రాకెట్ల అశోక్ కుమార్, ఆలయ ఈవో రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభ్యుడితో ఆలయ ఈవో రమేష్ బాబు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దర్శించుకున్నారు. పెన్నహోబిలం వచ్చిన ఆయనకు ఈవో రమేష్ బాబు, ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ కుమార్ ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోచిన రీతిగా నిర్భయముగా ఎవరి యందు అభిమానము ఆదరణ తాడేపల్లి కరకట్టపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అదే దారిలో వెళ్తున్న హోంమంత్రి మేకతోటి సుచరిత తన కాన్వాయ్ని ఆపి క్షతగాతుని హుటాహుటిన తన కాన్వాయ్లో ఆసుపత్రికి తరలించారు. దీంతో సకాలంలో స్పందించి మానవత్వాన్ని చాటుకున్న హోంమంత్రి బాధిత కుటుంబ ధన్యవాదాలు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేస్తుందని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
కేసుల భయంతో కేంద్రం ప్రభుత్వంతో లాలూచిపడి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని, జిల్లా అధ్యక్షులు చల్లా మర్యాదాసు, ఏఐవైఎఫ్ నాయకులు షేక్ వలి, జంగాల చైతన్య, కరేటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి జవహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. సోము వీర్రాజు ఒక్కసారి కేంద్ర జలశక్తి మంత్రికి ఫోన్ చేసి పోలవరంలో అవినీతి జరిగిందో లేదో కనుక్కోవాలని, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయన్నారు. వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పినా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. అలా కాకుండా తెలిసి తెలియని వ్యక్తి ఇస్తే సోము వీర్రాజు రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. పార్లమెంటు సాక్షిగా జలవనరుల శాఖ గాని, అమరావతి పోలవరం మీద గాని అవినీతి అనేది ఎక్కడా జరగలేదని పార్లమెంటు సాక్షిగా ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వంలో ఉంటే, అదే ప్రభుత్వానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోము వీర్రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నారు. ఏదైతే పోలవరంలో అవినీతి జరిగింది చంద్రబాబు నాయుడు గారి సమయంలో, ఆ అవినీతిని మీరు ఎందుకు మాట్లాడలేదని సోము వీర్రాజు గారు మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే సోము వీర్రాజు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరుకున పడినప్పుడు గాని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫాల్ డౌన్ అయ్యేటటువంటి పరిస్థితి గాని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల్లో ఎక్కడ తిరస్కారానికి గురవుతుందని ఒక భయంతో సోము వీర్రాజు గారు లాంటి వాళ్లు అప్పుడప్పుడు నిద్రలేసి వచ్చి స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సోము వీర్రాజు గారు, మీకు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో జలశక్తి మంత్రి గారి నెంబర్ లేకపోతే నేను ఫోన్ నెంబర్ పంపుతా, మీరు కేసుల గురించి మాట్లాడండి. ఈ రోజు రాష్ట్రం వ్యాప్తంగా కరోనా మరణాలు అత్యధికంగా ఉంటే ఎన్నికలు జరపడం కుదరదని చెప్పే వ్యక్తులు పాఠశాలలు తెరిచి పిల్లల భవిష్యత్తును ఆడుకుంటున్న దాని మీద మీరు ప్రశ్నించండి. అదేవిధంగా టిడ్కోకు సంబంధించి కూడా మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు ఆవు భూముల్లో జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడండి. అవినీతి పరులు ఎవరైతే మీ పక్కనే ఉన్నారో వాళ్ళని నిలదీయండి. అదేవిధంగా ఈరోజు సోము వీర్రాజు గారికి ఒకటే సూచన చేస్తా ఉన్నాం, నా ఇల్లు నా సొంతమైన ఒక ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీ తీసుకుంది, దానికి మీరు మద్దతు తెలియజేయండి. ప్రభుత్వ అవినీతిని, ప్రభుత్వం యొక్క ధిక్కార స్వరాన్ని, ప్రభుత్వం యొక్క అలక్ష్యాన్ని మీరు ప్రశ్నించండి. అప్పుడు మీరు బీజేపీ అధ్యక్షులుగా ప్రజలు గుర్తిస్తారు తప్ప ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి లేని, లేదంటే అవినీతి అనేది ఎక్కడా జరగలేదని సాక్షాత్తు మీ వాళ్ళు చెప్తా ఉంటే, జరిగిందని మీరు చెప్తా ఉంటే, మీరేమైనా విచారణకి మీరు స్వయంగా కేంద్రం చేత మీరు నియమించుకొని మీరు ఒక కమిటీ తయారు చేసుకుని పోలవరంలో ఏ విధంగా పనులు పరిగెత్తాయి, చంద్రబాబు నాయుడు గారి సమయంలో 70% పైగా పనులు ఏ విధంగా అయ్యాయి, ఇప్పుడు ఎందుకు నత్తనడక నడుస్తా ఉన్నాయి, రివర్స్ టెండరింగ్ ఏ విధంగా జరిగింది, రివర్స్ టెండరింగ్ లో ఎవరికి ఎంత వాటాలు వచ్చాయనేది అది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం గరుడాపురం పంచాయతీలోని రైతులు పంట నష్టం పరిహారం రాలేదని ఆందోళనకు సిద్ధం కాగా తెలుగుదేశం నాయకులను, రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు హనుమంతరాయ్ చౌదరి మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దాంతో రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, రూరల్ సిఐ శివశంకర్ నాయక్ తెలుగుదేశం పార్టీ నాయకులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. అనంతరం కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతు ప్రభుత్వం అన్న మాటలు తప్ప రైతులకు ఎటువంటి మేలు చేయలేదని అన్నారు. భారీ వర్షాలకు ఖరీఫ్ పంట మొత్తం పూర్తిగా దెబ్బతినింది. ప్రధానంగా వేరుశెనగ పంట 10 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అనంతపురం జిల్లాలో పూర్తిగా నాశనమైంది. ఒక కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే 70,000 హెక్టార్ల విస్తీర్ణంలో, అంటే ఇక్కడ వ్యవసాయ శాఖ ఏడీ పరిధిలో 6 మండలాలు వస్తాయి. బెలుగుప్పతో సహా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో
ఈ 6 మండలాల పరిధిలోనూ 70,000 పైచిలకు హెక్టార్లలో రైతులు వేరుశెనగను సాగు చేశారు. 80,000 మంది రైతులు పంటలు నష్టపోతే భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతుల సంఖ్య అధికారికంగా 178 అని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకంటే రైతును మోసం చేయడం మరొకటి ఉంటుందా అని నేను అడుగుతా ఉంటా. దారుణంగా అంటే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు రైతును ఏ విధంగా అన్యాయం చేయాలా, రైతుకు ఏ విధంగా ద్రోహం చేయాలా, ఈ రైతును ఏ విధంగా మోసం చేయాలా అని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా ఒక వాలంటీరు పరిధిలో ఉండే 50 కుటుంబాలకు సంబంధించిన భూమిలో ఏ పంటలు సాగైనాయో వాలంటీర్కి తెలియదు. ఆర్బీకేలో ఉండే సిబ్బందికి ఆ రైతు భరోసా కేంద్రం పరిధిలో ఉండే 1 గ్రామమో 2 గ్రామాల్లోనో రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో పెట్టారో వాళ్ళ దగ్గర లెక్కలు లేవు. ఈ క్రాప్ బుకింగ్ అంతా అస్తవ్యస్తంగా చేశారు. ఇన్ని అవకతవకలు, ఇన్ని లోపాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనీసం నష్టపోయిన రైతుకు ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర లేవని తెలిస్తే ఆ రైతు ఏమైపోవాలి? కనీసం నా పంట నష్టం జరిగింది, ఈ ప్రభుత్వానికి నా నష్టం వివరాలు ఉన్నాయి, తెలుసుకుంది అనే పరిస్థితి కూడా రైతుకు లేకపోతే 80,000 మంది పంటలు పెడితే 80,000 మంది పంటలు నష్టపోతే 178 మందే పంటలు నష్టపోయినారని ప్రభుత్వం లెక్కలు తీస్తే ఇంత దారుణమైన మోసం మనం ఎక్కడా చూడం. కాబట్టి ఇదంతా మోసకారి ప్రభుత్వం, దగా ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం, రైతు వ్యతిరేకమైన ప్రభుత్వం. వేరుశెనగ రైతు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చూసి తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నాడు. ఇక తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు జాతీయ రహదారిపై బొలేరో వాహనంలో గంజాయి తరలిస్తున్న 4గురిని అరెస్ట్ చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా పాడే నుంచి 7 బస్తాల్లో 197 కిలోల గంజాయిని బొలేరో వాహనంలో మహారాష్ట్ర తరలిస్తుండగా పత్తిపాడు పరిధిలోని నరేంద్రగిరి వద్ద పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఉదయం 8 గంటలకి మన పత్తిపాడు ఎస్ఐ శంకరరావు గారికి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారు పార్టీ మన పత్తిపాడు బైపాస్ రోడ్లో వివేకానంద స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి వెహికల్ చెక్ చేస్తుంటే ఒక బొలేరో వెహికల్ వచ్చింది. దాని ఇన్ఫర్మేషన్ దాన్ని ఆపి చెక్ చేయగా దాంట్లో కొంత గంజాయి దాన్ని ఒక మీడియట్ సమక్షంలో సీజ్ చేసి అని ఎఫ్ఐఆర్గా వేయడం జరిగింది. 4 ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. వారు అంతా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఏజెన్సీ ప్రాంతానికి చెందినవారు. వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. దీంట్లో ఒక ముద్దాయిని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. ఇదంతా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన శంకరరావు ఎస్ఐ గారు, అలాగే ఇన్వెస్టిగేషన్ చేస్తూ దీని రిమైనింగ్ పంపుతున్న సిఐ గారికి మంచి రివార్డు కూడా. మనకు చెప్పేది ఏంటంటే ఈ గంజాయి సాగు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ చేస్తే చాలా ముఖ్యమైన యువత ఈ గంజాయి తాగి పాడవటం, అంతేకాకుండా ఈ అడవిపుత్రుల్ని వీళ్ళని గంజాయి సాగుకి, గంజాయి ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగించుకుంటున్నారు. ఇది విశాఖ ఏజెన్సీ నుంచి
ఇది మహారాష్ట్ర బార్డర్ దాకా వెళ్తుంది. ఇతర స్టేట్స్ వాళ్ళు మన జిల్లా వాళ్ళని, మన బార్డర్ జిల్లా వాళ్ళని పావుల్లో ఉపయోగించుకుంటున్నారు. ఇది వీళ్ళకి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే శిక్షలు అనిపించేది వాళ్ళు బిహైండ్ ది కర్టెన్ ఉండిపోతున్నారు. వాళ్ళని కూడా మ్యాక్సిమం మనం అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మనం అరెస్టులు చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం జగన్పేటలో కూడా ఇదే సీఏ గారు మహారాష్ట్ర వెళ్ళి కింగ్ పిన్ కూడా పట్టుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతటి వాళ్ళైనా మనం వదలం. కానీ ఏంటంటే సెంట్రల్గా ముందు ఈ గిరిజన పుత్రులు దొరుకుతున్నారు. వాళ్ళు కోరేది ఏంటంటే ఈ గంజాయి సాగు కానీ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కానీ మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా బాపట్లలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పర్యటన. జిల్లా అభివృద్ధి కోసం బాపట్లలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడి. వైసీపీ మంత్రులపై మండిపడ్డ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి కేసులు వేసినట్లు ఆధారాలు చూపించాలని సవాల్. కొన్నూరు పట్టణంలో క్షణికావేశంలో భార్య ప్రాణాన్ని బలి తీసుకున్న భర్త. సంసారానికి సహకరించడం లేదని గొంతు నిలిమి హత్య. మానవత్వం చాటుకున్న హోంమంత్రి మేకతోటి సుచరిత. తాడపల్లి కరకట్టపై రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని కాన్వాయ్లో ఆసుపత్రికి తరలింపు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి జవహర్ మీడియా సమావేశం. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.